హాయ్ ఫ్రెండ్స్! ఇప్పుడు ఈ చిన్న ఉసిరికాయలు కార్తీక మాసంలో చాలా దొరుకుతాయండి. ఈ ఉసిరికాయలు ఇప్పుడు ఈ సీజన్‌లో చాలా ఉంటాయి. అయితే వీటితో ఇలా పచ్చడి అయితే చేయండి, చాలా బావుంటుంది. ఇది నిలువ ఉంటుంది పచ్చడి. ఫస్ట్ ఉసిరికాయలని బాగా నీట్‌గా వాష్ చేసి మంచిగా తడి లేకుండా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొన్ ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు బాగా వేపి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేసేసి ఈ ఉసిరికాయలను కూడా బాగా వేపి పక్కన పెట్టుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్‌లో మనమైతే తాలింపు అయితే పెట్టుకోవాలి. తాలింపుకైతే నేను జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ చేసేసుకొని ఆ పేస్ట్ కూడా వేసి ఆయిల్‌లోనే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ ఉంది కదా, అవన్నీ కలిపేసుకొని ఫస్ట్ అయితే మనం ఉసిరికాయలని ఉడికిచ్చేస్తాం కదా ఆయిల్‌లో, అందులోనే ఉప్పు, కారం, ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి వీటిని బాగా కలిపేసుకోవాలి. మనం ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు ఆ వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం తీసి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలిపిన తర్వాత మనమైతే పోపు పెట్టేసుకున్నాం కదా, పోపు చల్లారిన తర్వాత అదంతా అందులో వేసి బాగా కలిపేసుకోవడమే. పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ చల్లటి వాతావరణానికి ఇలా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.